హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను ఫస్ట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేశాను. పిల్లల లంచ్ బాక్సులు అయితే అక్కడ తీసి పెడుతున్నాను కడగడానికి. ఇవి లంచ్ బాక్సులు ఎలా చేస్తారంటే పిల్లలు ఘోరంగా అన్నీ లీక్ చేసేసుకొని వస్తారు. కర్రీస్ అంతా గజిబిజిగా అయిపోతుంది. అది వారానికి ఒకసారి అంటే కష్టం. అందుకే 2 బ్యాగులు అయితే పెట్టుంటాను పిల్లలకి. 3 డేస్కి ఒకటి 3 డేస్కి ఒకటి అలా వాడతాను. ఇప్పుడు అదే లంచ్ బాక్సులు కడగడానికి నేను ఈ మధ్య అయితే కొత్తది ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి. అదేంటంటే ఈ మామూలు సోప్స్ అవి వాడితే కొంచెం ఘాటుగా అనిపిస్తాయి నాకు. విమ్ సోప్ అట్లాంటివి మరకలు ఉండిపోతాయి. నేను ఈ మధ్య అది బీకో వాళ్ళ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది న్యాచురల్గా ఉంది, కొంచెం అంత ఘాటుగా లేదు, మైల్డ్గా అయితే ఉంది. నాకేమంత ఇబ్బందిగా అనిపించాల. ప్రోడక్ట్ అయితే బాగా ఉంది, నాకు నచ్చింది. ఇదైతే మా చిన్న కిచెన్ అండి. మా ఇల్లు చాలా చిన్నది. సో నేను గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళారు. సో అందుకని వాళ్ళు వచ్చే లోపలే కడిగేస్తామని ఇవన్నీ కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. మా వారైతే పనికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇంకా గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత నేనైతే బయటికి వెళ్ళి ఇంకా వాకిళ్ళు అవి చిమ్మాలి. గిన్నెలు కడగడం అయితే అయిపోయిందండి. సో అవి అక్కడ పెట్టేసేసి నేను ఇక వెళ్ళాలి, చిమ్మడానికి వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో నీతులు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారండి. మనము బతుకుతున్నా చూడలేరు, మనము ప్రశాంతంగా ఉన్నా చూడలేరు. ఏదో మనకు మంచి చెప్పినట్టు నీతులైతే బోధిస్తూ ఉంటారు. అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా అని చెప్పేవాళ్ళు ఎక్కువ. ఏది చేయాలని చెప్పడం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకవేళ అది చేస్తామని వాళ్ళ దగ్గరికి వెళ్ళానా కూడా వాళ్ళు సలహాలు ఇవ్వరు. అప్పుడు అది ఎలా చేయాలని మనం సలహాలకి వెళ్ళి అప్పుడు మాత్రం సలహాలు ఇవ్వరు. ఊరుకున్నప్పుడు ఖాళీగా ఎందుకు, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా. హౌస్ వైఫ్గా ఎంత చేసినా వేస్టేనండి. మనకంటూ ఏదో ఒకటి ఉండాలి. కొన్ని రోజులు ఖాళీగా ఉంటే కానీ జనాలు ఓర్చుకోలేకపోతున్నారు. సో ఇక్కడ నేను బయట అయితే చిమ్మేస్తున్నాను. ఇది అక్కడంతా కనపడేదంతా రోడ్డు, ఇటు వాకిలి కొద్దిగా ఉంది, అది మా వారి బైకు, ఇటు పక్క చెట్లు. చిమ్మిన తర్వాత ముగ్గు అయితే చూపిస్తున్నానండి. మా చెట్లు అటు పక్కన వాళ్ళవి, మా పిల్లల సైకిళ్ళు అవి. ఇక్కడ ఇంట్లోకి అయితే ఇంక వెళ్ళిపోయేసి ఫ్రెష్ అవ్వాలి. ఇది వచ్చేసి నేను మునగాకు చెట్టుకున్న మునగాకుని అయితే కోసానండి. మునగాకు పొడి చేయాలి అనేసి, మునగాకు పొడికి తయారు చేయాలి. సో అందుకని తీసి ఒలిచి ఆరబెట్టా. రేపైతే మునగాకు పొడి రెసిపీ అయితే చూపిస్తాను. మునగాకు పొడి అయితే రేపటి వ్లాగ్లో అయితే షూట్ చేస్తాను, తప్పకుండా షూట్ చేస్తాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికైతే దీపం పెట్టేసుకున్నానండి. ఇది ఈవినింగ్. ఇదండి మా పూజా రూమ్ అయితే. ఇది మా చిన్న పూజ గది, కబోర్డ్ లాగా తయారు చేసుకున్నాం. మాకు సపరేట్ రూమ్ అంటే ఏం లేదు. సో ఇట్లా